నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఈ రోజు నుంచి 13 రోజుల పాటు ఆల్ సమ్మక్ ఆల్ వాస్మ్ సీజన్ మనం చూసుకుంటే రెండవ దశ ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే ఆల్ సమ్మక్ అని పిలువబడే ఆల్ వాస్మ్ సీజన్ యొక్క రెండవ దశ ఈ రోజు బుధవారం నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఇది 13 రోజుల పాటు కొనసాగుతూ ఉంది. ఈ కాలంలో రాత్రిపూట గుర్తించదగిన చల్లదనం మరియు వాతావరణం ప్రకృతిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. ఆల్ సమ్మక్ సమయంలో ఒంటెలు రాత్రి చలివిని అనుభవించడం, విశ్రాంతి లేకపోవడం, తక్కువ నీరు త్రాగడం సీజన్ రాకకు సాంప్రదాయ సూచికని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటనలో వివరించింది. రాత్రి సమయంలో వాతావరణం చల్లగా మారుతుంది, ఉదయం గాలులు తేమగా మారతాయి, రాత్రి సమయం వ్యవధి పెరుగుతూ ఉంటుందని చెప్పేసి ఈ దశలో దూహార్ ప్రార్థన సంవత్సరంలో తొలి సమయానికి చేరుకుంటుందని చెప్పేసి పగటి వేళలు తగ్గుతూ ఉంటాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది. ఈ కాలంలో గుర్తించదగిన లక్షణాల గురించి కూడా వివరించడం జరిగింది. అందులో ఒకటి ఉదయం పూట నీళ్లు చల్లగా ఉంటాయని చెప్పేసి ఒంటెల ప్రవర్తన మరియు నీటిని తీసుకోవడం తగ్గించడం ద్వారా పూర్వీకులు ఆల్ సమ్మక్ రాకను గుర్తించారు. గొర్రెలు కూడా ఈ కాలంలో ఎక్కువగా జన్మిస్తాయి మరియు వర్షపాతం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ క్యాలెండర్ ప్రకారం రాత్రి వేళలు ఇప్పుడు 12:53 చేరుకుంటాయని చెప్పేసి సూర్యోదయం 5:58 ప్రారంభమయ్యి సూర్యాస్తమయం సాయంత్రం 5:05 సూర్యాస్తమయం అవుతుందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఈ యొక్క కొత్త సీజన్ లో రెండవ దశ మనం చూసుకుంటే కానీ చల్లటి వాతావరణాన్ని తీసుకువస్తూ ఉంది. వాతావరణం మరియు ప్రకృతిలో కూడా మార్పులు ఉంటాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.